సెకండ్ షోకి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం పక్కన మనిషి ఖచ్చితంగా ఉండాలి, అంత భయపెట్టాడు. శివుడికి సంబంధించిన పాటలు కొన్ని తీశారు, ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగుంది. దెయ్యం దెయ్యం ఉంటే దేవుడు ఉంటుంది కదా, సో దాని కాన్సెప్ట్లో తీశారు. లాస్ట్లో శివుడి ఎంట్రీతో మంచి విజువల్గా బాగా చూపించారు. మన అంజీ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, సో ఆ టైప్లో శివుడు రావడం. ఇంకా స్టోరీ మాత్రం చెప్పను కానీ సినిమా అయితే మాత్రం ఒక సంపత్ నంద్ గారు మంచి కంబ్యాక్ మూవీ. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ అని చూడొచ్చు కానీ కొంచెం హార్ట్ పేషెంట్లు అయితే కొంచెం భయపడతారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం శివుడు ఆ ఎంట్రీ గట్ట చాలా గ్రాండియర్ చూపించారు. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ థ్రిల్లర్. చాలా బాగుందండి. బీజిఎం, ఆ దెయ్యం బీజిఎం గట్ట చింపేశాడు. అసలు ఎవరి పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు. ఏమండి బీజిఎం చాలా బాగుంది, అసలు గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటన్నా? తమన్నా గారును ఆ విలన్ రోల్ చేశాడు, తిరుపతి క్యారెక్టర్. అతనైతే అరుంధతిలో సోను సూద్లా చేశాడు. సో మంచి. మరి మైనస్ ఏంటి? మైనస్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 1-2 ల్యాక్ సీన్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేశాడు. అబ్బా పటేల్కి కొంచెం తక్కువ ఉంది లెంత్, ఒప్పుకోవాలి. కానీ తమన్నా గారి ఎంట్రీతో మంచి అఖండాలో బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు తమన్నా గారు. బాగా ట్రై చేశారండి. ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే లైక్ ఒక క్లీన్ ఎండింగ్ ఇవ్వాలి అనే ఆ క్యారెక్టర్కి ఇచ్చారు, బాగా అనిపించింది. మిగతా పర్ఫార్మెన్స్ అండి, మురళీ శర్మ గారు కావచ్చు, శరత్ గారు కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. లైక్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. నాకు వీళ్ళందరికంటే వశిష్ఠ గారు టుక్అవుట్ మొత్తం ఈ సినిమా మొత్తాన్ని స్టాండ్ అవుట్ అయిందంటే వశిష్ఠ గారు. అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపిస్తుంది? అంటే సూపర్ అండి. అంటే నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి పాతకాలం నమరుకంలో వాటిల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా, దట్ వాజ్ మిస్సింగ్. యాక్చువల్ చాలా రోజులు అయింది ఆ టైప్ ఆఫ్ వచ్చి. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం సిమిలర్ అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టైం అంటే లైక్ ఎట్లా అంటే అన్న, లైక్ చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతారు. కొన్ని సీన్స్ డైవర్ట్ అవుతుంటాయి అనమాట. డైరెక్షన్ విధంగా కొంచెం వీక్ ఉంది. నిజం చెప్పమంటే డైరెక్షన్ విధంగా కొంచెం వీక్ ఉంది. కానీ అప్పటి అమ్మోరు సినిమా కనెక్ట్ అవుతుంది మన జనరేషన్ కాకుండా చిన్నపిల్లలకి. మనం ఎలా అయితే ఫీల్ అయినామో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అమ్మోరు సినిమా ఎంత లైక్ గొప్పగా అనిపించిందో అలా మన లైక్ తమ్ముళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ రావాలా. క్లైమాక్స్ మాత్రం చిత్తగొట్టేసిండు. లైక్ మళ్ళా నా దేవుడు శివుడు వస్తాడు. తమన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే షీ కంప్లీట్లీ నేల్డ్ ఇట్. లైక్ స్టార్టింగ్లో కొంచెం డైజెస్ట్ కాదు, లైక్ సినిమా త్రూ అవటం లేదు. లైక్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. కానీ మొత్తం ఒక షోల్డర్ మేము వచ్చింది విలన్ అయితే క్యారెక్టర్ అనమాట. అతనే లైక్ కొంచెం ఏదైతే ఆ వెలితి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రూఅవుట్లీ నేల్డ్ ఇట్. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే. థ్యాంక్ యూ సో మచ్.